మీరు ఒక రైటర్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తపనతో ఉన్న రైటర్ అసలు కనిపిస్తున్నారా మీకు? సార్ ఇలా నేను డైరెక్ట్ చేస్తున్నాను సినిమా రాయాలి సార్ మీరు అది ఇదంటే ఓకే రాద్దాం అది ఇదని చెప్పేసి అవును సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్ మీరు ఏ సినిమాలు రాశారు సార్ పుది జాన్నది కాదు ఒకటి చెప్పారు నీ తాట ఒకటి కొట్టేస్తున్నాడంటే ఇంకా నువ్వు లైమ్ లైట్లో ఉన్నట్టే లెక్క. పూరి జగన్నాథ్ గారు పూరి గారి పాడ్కాస్ట్లు అన్నీ వింటామండి. ఒక మంచి కథ రాసే కథకుడు మంచి డైరెక్టర్ అవ్వాలని రూల్ లేదు. ఈ మనోభావాలు దెబ్బతినటం అనే ఒక విషయం ఒక సినీ రచయితకి ఎలాంటి అడ్డంకులు కలిగిస్తుంది? అయ్యాదే అనే సినిమా ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు, ఆ కథ ఎవరికి తెలియదు. ఇదేమీ తెలియకుండానే వాళ్ళు వచ్చేసి కేసులు వేశారు. రాత్రి ఎవరు ఆర్టిస్ట్ లేకపోతే ఆర్టిస్ట్ రావట్లేదంటండి అని చెప్తే స్క్రీన్ ప్లే మార్చేయాలి, కథ మొత్తం మార్చేయాలి. ఈటీవీ 2 స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ సీజన్ నాదండి. అది నాకు ఒక చిన్న మెమరీ మర్చిపోలేదు. మెమరీ ఫ్యామిలీ సర్కస్ అని చెప్పి ఓ 125-150 ఎపిసోడ్లు రన్ చేసాం. ఇంకా మీకు నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ రెమ్యునరేషన్స్ కరెక్ట్గా ఇస్తారన్న ఇది నమ్మకాలు ఎవరి దగ్గర ఉండవు. యాక్చువల్గా కంప్లైంట్స్ ఉంటాయి. అదే రాయాలంటే తర్వాత చూద్దాము అని చెప్పేసి అంటే కూడా నేను రాసేసి ఇచ్చేసిన వాళ్ళని. అలాంటి స్క్రిప్ట్లు ఇప్పుడు 3-4 ఉన్నాయి ఇండస్ట్రీలో. డైరెక్షన్ వైపు వెళ్తున్నారా నివాస్? ప్రస్తుతానికి అయితే ఏమీ లేదండి. నాకు దీనికంటే సరదాగా ఆర్టిస్ట్గా వేషాలు వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి. మీకు సత్యానంద్ గారు అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్, భక్తి, గౌరవం. తనికెళ్ళ భరణి గారు కన్నా కూడా అదే గౌరవం. బాపు రమణ గారితో కూడా మీరు వర్క్ చేశారు? లేదండి, వర్క్ చేయలేదా బాపు రమణ గారితో? రమణ గారు చూశాను, జస్ట్ చూసారు అంతే. ఆయనతో వర్క్ చేసే అవకాశం రాలేదు. మీరు ఏ దర్శకుల దగ్గర వర్క్ చేశారు అసలు? అదే అండి, నాగేశ్వర రెడ్డి గారు, శివనాగేశ్వరరావు గారు, రవి, సాగర్ చంద్ర. నేను మ్యాక్సిమం నాకున్న అసెట్ ఏంటంటే ఎక్కువ కొత్త డైరెక్టర్లు ఉన్నారు నాకు. ఈ ఫస్ట్ సినిమాలు చేసిన డెబ్యూ డైరెక్టర్స్ ఎక్కువ నాకు అసలు. ఇప్పుడు సాగర్ది డెబ్యూ డైరెక్టర్స్, డెబ్యూ హీరోయిన్స్. సాగర్ డెబ్యూనే, సాగర్ కే చంద్ర, రవిబాబు డెబ్యూ, చాలామంది అసలు. అదేంటో తెలియదు నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా రీసెంట్లీ సిప్పి డెబ్యూ, ఇంకో మొన్న కొత్తగా నేను వచ్చాను, అతను ఒక డెబ్యూ. అసలు నాకు ఎందుకో తెలీదు, అంటే నాకు కూడా ఏంటంటే ఇష్టం. అంటే మనం కూడా ఇప్పుడు వాళ్ళతో పాటు ఇప్పుడున్న జనరేషన్తో పాటు మనం వెళ్ళగలగాలి. మనకి సెల్ ఫోన్లు లేవు, కంప్యూటర్లు లేవు, ల్యాప్టాప్లు లేవు, అప్గ్రేడ్ అవ్వాలి. అయినా సరే మనం వాటితో జర్నీ చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మన ఇద్దరం అసలు ఇలా మాట్లాడుకుంటున్నాం అంటే మనం అప్డేట్ అయ్యామండి. కాబట్టి అట్ ద సేమ్ టైం సినిమాలో కూడా అప్డేట్ అవ్వాలి. అవుతున్నాం. ఇప్పుడు నివాస్, మీరు ఒక రైటర్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి నడిమింటి నరసింహరావు గారు మీకు పునాది. మీరు ఒక రైటర్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తపనతో ఉన్న రైటర్ అసలు కనిపిస్తున్నారా మీకు? అంత ఇదిగా రైటర్ అవ్వాలంటే మీరు చదవాలి అనే ఒక ఫండమెంటల్ రూల్ పెట్టుకున్నారు. అది చెప్తున్నప్పుడు ఏంటంటే సార్ నేను రాస్తున్నాను సార్ అంటాడు, సార్ నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను సార్, ఇలాగే ఓ సినిమా చేశాను సార్, 2 సినిమాలు చేశాను అది అంటారు. అవును సార్ మీరు ఏ సినిమా రాశారు సార్ అని అడుగుతారు. నేను బాలచంద్ర గారు తెలియదు నాకు అండి, లేకపోతే బాపు గారు తెలియదు, కూడా పరిచయం లేదు. వాళ్ళని ఎప్పుడు నేను వాళ్ళతో వర్క్ చేసింది లేదు, వాళ్ళతో మాట్లాడింది లేదు, వాళ్ళని చూసింది లేదు. లేకపోతే పెద్ద ఆయన మహేంద్రన్ గారు అని చెప్పేసి తమిళ డైరెక్టర్ ఆయన వీళ్ళందరి పేర్లు వినడమే. వీళ్ళు ఏమేమి రాశారు, ఏమేమి తీశారో అవి తెలుసుకుని మేము వాటిని చదువుతూ వాటిని చూస్తూ నేర్చుకున్నాం. పొడవంటి కుటుంబరావు గారు కానీ, లేకపోతే ముళ్ళపూడి వెంకటరమణ గారు కానీ, లేకపోతే జంజాల గారు కానీ, లేకపోతే గణేష్ పాత్రరావు గారు కానీ, ఇలా చాలామంది రైటర్స్. అట్ ద సేమ్ టైం సినిమా రైటర్స్ కూడా అండి. ఇప్పుడు మేము సినిమా ఇండస్ట్రీకి వచ్చిన సత్యానంద్ గారు కానీ, లేకపోతే భరణి గారు కానీ, వీళ్ళంతా రైటర్స్ ఎప్పుడు పరిచయం అయ్యారు తప్పితే మాకు మేము చదువుకున్నప్పుడు వీళ్ళు కానీ ఏ సినిమాకి ఎవరు రాశారు, ఎవరు ఎలా రాస్తారు, ఎవరి శైలి ఏంటి, ఇది మాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఎవరో పిలిచి సార్ ఇలా నేను డైరెక్ట్ చేస్తున్నాను సినిమా రాయాలి సార్ మీరు అది ఇదంటే ఓకే రాద్దాం అది ఇదని చెప్పేసి కొత్త వాళ్ళు అండి అందరూ అంటే వెరీ గుడ్ అది కథ అది ఇది అని చెప్పేసి అవును సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్ మీరు ఏ సినిమాలు రాశారు సార్ అంటే నువ్వు ఎవరితో అయితే వర్క్ చేయించుకోవాలనుకున్నావు వాళ్ళ అవుట్పుట్ ఏంటో, వాళ్ళ కెపాసిటీ ఏంటో, వాళ్ళ క్యాపబిలిటీ ఏంటో, వాళ్ళ రైటింగ్ స్టైల్ ఏంటో కూడా నీకు తెలియదు. నువ్వు వచ్చేసి డైరెక్షను అంటే ఇంక వాళ్ళని చూసి బాధపడాలేమో అంతే అనిపిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో
ఎక్కువగా కథా చౌర్యం అనేది ఎక్కువ బయటకు వస్తుంది. అది ఎప్పటి నుంచో ఉంది అసలు, ఈ మధ్యకాలం అని కాదు, ఎప్పటి నుంచో ఉందండి అది. మరి ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు మీ ఆలోచనల్ని, మీ కథని, మీ కాన్సెప్ట్ ఎక్కడో దగ్గర షేర్ చేసుకోవాలి కదా. చేసుకోవాలి. ఇంకా అదే చెప్తున్నాను, పుది జాన్నది కాదు ఒకటి చెప్పారు, నీ తాట ఒకటి కొట్టేస్తున్నాడంటే ఇంకా నువ్వు లైమ్ లైట్లో ఉన్నట్టే లెక్క అని. పూరి జగన్నాథ్ గారు ఆయన పోడ్కాస్ట్లో, నేను పూరి గారి పోడ్కాస్ట్లు అన్నీ వింటానండి. ఐ లవ్ వెరీ మచ్ అసలు పూరి గారికి. ఇంటర్వ్యూ ముఖంగా మీకు చెప్తున్నాను సార్, మీ పోడ్కాస్ట్లు అనేవి ఫ్యాంటాస్టిక్ సార్, నేను ప్రతిదీ ఫాలో అవుతాను సార్. ఆయన ఒకటే మాట చెప్తారు, నీ తాట ఒకటి కొట్టేశాడని నువ్వు ఎప్పుడు బాధపడద్దు, నీ తాట ఒకటి కొట్టేశాడంటే నువ్వు ఇంకా లైమ్ లైట్లో ఉన్నట్టే. కొట్టానండి, ఇంకోటి రాద్దాం. అంటే 20 ఏళ్ళు గడిచిపోయినా ఒక సక్సెస్లో వచ్చినా కూడా నివాస్ ఇంకా కొత్తగా ఒక దగ్గర నుంచి తీసుకోవాలి, మనల్ని మనం మోల్డ్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్న మీరు కొత్తగా వచ్చే రచయితలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే సినిమా అనే స్థానం మీ దృష్టిలో ఎంత గొప్పది, వచ్చేవాళ్ళు ఎలా చూడాలని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు మంచి టాలెంటెడే, అంటే మారుతున్నది కాబట్టి వాళ్ళు ఇప్పుడు నా కొత్త మ్యానరిజాలు పుడుతున్నాయి అంటారా? ఇంకా అది వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న మీరు గమనించినంత వరకు, నేను కథ రాసేసుకున్నాను, నేను డైరెక్షన్ అంటున్నారు, ప్రొడ్యూసర్ అయితే అంటే ఒక మంచి కథ రాసే కథకుడు మంచి డైరెక్టర్ అవ్వాలని రూల్ లేదు. ఓకే, మంచి కథ రాసుకుని మంచి డైరెక్షన్ చేస్తే వాళ్ళకి మీరు డైరెక్షన్ చేసే తప్పేమీ లేదు. కానీ కథ రాసుకోలేక మంచి కథను జడ్జ్ చేయగలిగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు బోల్డ్ మంది ఉన్నారు. దాదాపుగా 2 దశాబ్దాలు గడిచిపోయినప్పుడు ఏ ఇండస్ట్రీలో అయినా కూడా మార్పులు చేర్పులు జరగడం చాలా సహజం. సినిమా ఇండస్ట్రీలో కూడా అది అతీతం కాదు. దాంట్లో ప్రేక్షకులు చూసే విధానంలో మార్పులు వచ్చింది, సెన్సేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. దానికి ఒక రుజువు మీది IRA సినిమా. మీరు ఏంటి అంటే సమాజంలో ఉన్న ఒక లోపాలని హైలైట్ చేసి వినోద సాధన దాకా ఎవరు చేద్దామని అనుకున్నారు మీరు, కానీ అదొక వివాదం అయిపోయింది. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు అసలు? అంటే ఒక రైటర్గా ఒక విషయాన్ని, ఒక సామాజిక అంశాన్ని రాయాలి అని అంటే ఈ మనోభావాలు దెబ్బతినటం అనే ఒక విషయం ఒక సినీ రచయితకి ఎలాంటి అడ్డంకులు కలిగిస్తుంది? అదే ఇది పెన్నుకి స్పీడ్ బ్రేకర్ అండి. ఎందుకంటే IRA అనే సినిమా తల్లి లేని ఒక కూతురుని, ఆ కూతురు చచ్చిపోతుందని తెలిస్తే బతికించుకోవాలని ఓ తండ్రి పడే తాపత్రయంలో అతనికి దొరికిన ఒక ఆయుధం ఏంటంటే ఈ స్వామీజీ కింద మారి కూతురుని బతికించుకోవాలి అనేది. ఆ ఇదిలో వాళ్ళు ఎలా చిక్కుకుని ఎన్ని కష్టాలు ఎదుర్కొని వాటిలోంచి బయటకు వచ్చి ఇచ్చేసాడు. ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి ఉండే చాలా గొప్ప సినిమా. ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు, అప్పుడు కథ ఎవరికి తెలియదు. ఇదేమీ తెలియకుండానే వాళ్ళు వచ్చేసి కేసులు వేశారు, ఇది మా కథే తీసేస్తున్నారు అంటే. ఇప్పుడు కాషాయం కట్టుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కానీ పోస్టర్ మీద ఉంటే ఇంక మొత్తం వీళ్ళ గురించి తీసేస్తున్నట్టే లెక్క. అది కాదు కదండి, నువ్వు సినిమా చూసి మాట్లాడాలి. అప్పుడు మా కథ ఇది. అంటే ఇప్పుడు మీ సినిమా ఇండస్ట్రీలో కులం గురించి, వర్గం గురించి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడడానికి లేకుండా ఏ వర్గానికి ఆ వర్గం వచ్చి మనోభావాలు అంటున్నప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి? అదే అప్పుడు ఏంటంటే సప్తపది లాంటి సినిమాలు రావండి, ఇంకా అన్నింటికీ బోర్డర్స్, ఇంకా వాటిలోనే పనిచేయాలి, ఇంకా తప్పదు. అంటే సినిమా ఇండస్ట్రీకి ఇలాంటివి అంటుకోవడాన్ని ఎలా చూడాలంటారు అసలు? ఫస్ట్ దీన్ని ఎలా అడ్డుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఒక స్వేచ్ఛగా పాత్రలు సృష్టించగలుగుతారు, స్వేచ్ఛగా ఒక కథని బయటికి పంపించగలుగుతారు? ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడేది కథ ఏముంది అందులో, లేదంటే ఇంతే కదా ఫైటింగ్ కొట్టుకోవడం. సినిమా ప్యూర్లీ బిజినెస్, ఎంత ఏదనుకున్నా సరే పని చేసేవాళ్ళు ఏంటంటే తృప్తి కోసం పని చేస్తాం, ప్లస్ వీటన్నిటికంటే ముందు అది బిజినెస్. అది అందుకే ఇప్పుడు బిజినెస్ని బిజినెస్ లాగే చేయాలి. ఇంకా ఎందుకు ఈ తలకాయ నొప్పులు? ఇంకా మేము కూడా ఒక ప్రొడ్యూసర్స్ని, మా డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ మేము ఎంతలో ఉంటామంటే ప్రొడ్యూసర్ సేఫ్టీగా చూసుకోవాలి. పాపం ఆయనకి లేనిపోయిన తలకాయ నొప్పులు తెప్పించకూడదు. అందుకని చెప్పి అదే మీరు అన్నట్టు మంచి కథలు రావట్లే అంటే ఇంక ఇలాంటప్పుడు మంచి కథలు ఎలా వస్తాయి చెప్పాను. ఇప్పుడు సప్తపది అనేది వచ్చిందంటే అది ఆ రోజు ఉన్న పీపుల్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి వచ్చింది. మీ మనోభావాలు దెబ్బతినకుండా మేము కథలు స్క్రిప్ట్లు చేసుకుంటూ ఇలాంటి సినిమాలే తీస్తాం. అంటే అలా కాదు, ఇప్పుడు సినిమాలో ఒక కింది వాళ్ళని ఎడంకాలతో తనడం, ఓ బిచ్చగాని తన్నారని చెప్పాను, లేకపోతే ఇలాంటి స్వేచ్ఛగా మ్యానరిజమ్స్ని ఇచ్చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ జరిగింది దీంట్లో. ఇప్పుడు
ఆ మేనరిజమ్స్ని మీరు సృష్టించగలమని మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు జఫా అన్నారు. జఫా అంటే ఇంకెవరన్నా వచ్చేసి అది మా కమ్యూనిటీకి సంబంధించిన పదము అని అంటే మీరు కొన్ని సినిమాలు అణగారిన వర్గాల మీద తీసిన సినిమాలు ఇవి తీసుకుందామండి. తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి సినిమాలో చూడండి ఒక కామందు ఒకడిని అనగారినోడిని కొట్టాడా, తన్నాడా, చీ కొట్టాడా, వాడిని ఇచ్చేసాడు. చివరికి గెలిచేది ఎవడంటే వీడే గెలుస్తున్నాడు. వీడిని చంపేయడమో లేకపోతే వీడిని రియలైజ్ చేయడమో చేస్తున్నారు. మీరు ఇదెందుకు చూస్తున్నారు, అదెందుకు చూడకూడదు? కాబట్టి కథకి ఇలాంటివి పెట్టకుండా, అది పుస్తకంలో కథ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, ఎన్ని క్రియేటివ్ దీని వెనక ప్రేక్షకులకు సంబంధించిన మనోభావాల లేకపోతే స్వార్థపరులు వాళ్ళకి సంబంధించిన సెన్సేషన్ అనేది దీని వెనక ఏమన్నా ఎవరైనా ఉన్నారని అనిపిస్తుంది. అంటే వాళ్ళు ప్రేక్షకులే కదండి. ఇది రెచ్చగొట్టేవాళ్ళు ప్రేక్షకులే. ఇంకా చాలామంది ఏం చేస్తారు, ఈ ఎదవ తలకాయ ఇప్పుడు మనకి ఎందుకు అని చెప్పేసి ప్రేక్షకులు ఎప్పుడు తిరగబడిన సందర్భాలు లేవనుకుంటానే. ఇప్పుడు అడిగింది ఎవరు సినిమా చూసినాడే కదా, అంటే వర్గం కదా. అదే ఇంకా ఎందుకు వాళ్ళతో ఎందుకు ఎదవ పులిహార సావండి అంతే. ఇంకా మీకు ఇది కావాలి కదా వండి పెట్టిచ్చేస్తే గొడవ లేదు. ఇంకా అందుకేనా సినిమాలన్నీ ఇలా చప్పగా తయారవడానికి ఎటువంటి అంటే అన్ని దాని గురించి అని కాదు, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చినా కూడా మనకి ఎందుకులే అంటే రచయితకి స్వేచ్ఛ లేదు అంతే. ఇప్పుడు సినిమాల వల్ల, పుస్తకాల వల్ల, కథల వల్ల సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. అవి మనం ఎప్పుడు చూసాం. ఈనాడు పేపర్లో వచ్చిన ఒక సారాయి ఆ లేడీ ఆవిడదే ఒక పెద్ద ఉద్యమం అయ్యి అసలు మద్యపాన నిషేధం దాకా వెళ్ళింది. అదంటే ఒక పేపర్కి ఉన్న పొటెన్షియాలిటీ, అది మాధ్యమానికి ఉన్న శక్తి అది. కానీ అలాగే ఈ బడుగు వర్గాలని ఇంకోటని లేకపోతే ఇంకోటని ఏదన్నా సరే దీన్ని ఒక పేపర్ కానీ, ఒక టీవీ కానీ, ఒక యూట్యూబ్ కానీ, ఒక సినిమా కానీ, ఒక ఓటీటీ కానీ, ఒక కథ కానీ, పుస్తకంలో వచ్చే కథ కానీ, లేకపోతే ఒక పోడ్కాస్ట్ కానీ, లేకపోతే ఏదన్నా సరే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇచ్చి అది చేయగలిగితే కనుక ఇది డెఫినెట్గా సొసైటీ మారుతుంది. అలాంటి మారే సొసైటీ మనకు కావాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఎవరు ఇలాంటివి చేయరు. ఒకవేళ ఇలాంటివి చేస్తే సొసైటీలో అలాంటి మార్పు ఎప్పటికీ రాదు. సాంకేతికంగా కూడా చాలా మార్పులు వచ్చిన నేపథ్యంలో నివాస్ అవకాశాలకు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ వెళ్ళాయి. అది సీరియల్సా లేకపోతే ఓటీటీనా ఇలాంటివి రకరకాలుగా పెరుగుతూ వెళ్ళినాయి. సినీ రచయితలు టీవీకి సంబంధించిన సీరియల్స్కి వాళ్ళు చిన్నగా చూస్తారా, ఒకే గౌరవంగానే మనం రాయగలిగే స్థానం అని అనుకుంటారా అనేది ఒక ప్రశ్న. ఓటీటీ వచ్చాక మీకు సంబంధించిన వరకు రచయితలకి, సినీ రచయితలకి ఎలా ఉంటుంది? ఒకసారి శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అంటే అవి నాకు పెద్ద కంపెనీలు చేస్తున్నాము అని, సురేష్ ప్రొడక్షన్, ఉషా కిరణ్ మూవీస్, అట్లూరి పూర్ణచంద్రరావు గారు, ఇలా పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ చేసి వచ్చాను నేను. శ్యాంప్రసాద్ రెడ్డి గారి దగ్గర కూడా చేస్తున్నాం అసలు అనుకుని వెళ్తే ఆయన ఈటీవీ 2 అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాం, ఫస్ట్ సీరియల్ మందే, మీ గురుగారు సత్యానంద్ గారే మిమ్మల్ని రికమెండ్ చేశారు, దీనికి రాయాలి ఇలాగా అని చెప్పేసి 5 రోజులకు ఒక కథ ఉంటుంది, ఒక కామెడీ, ఒక ఫ్యామిలీ, ఇలాగ మీ గురుగారే ఈ బేసిక్ పాయింట్ సెట్ చేసి పెట్టింది మీ గురుగారు, ఈ ఫిట్లో ఎపిసోడ్స్ చేయండి, ఈ క్యారెక్టర్స్ ఇవి ఉంటాయి, మీ గురుగారికి కలిస్తే మీ గురుగారు చెప్పేస్తారు ఏంటనేది అలాగే అని చెప్పేసరికి నాకు నెత్తి మీద రాయపడ్డట్టు అయింది. ఇప్పుడు టీవీకి రాయాలని, టీవీ చిన్న చూపు అని కాదు నాకు, ఎందుకు మనం టీవీ సినిమాల్లో బాగానే రాసుకుంటున్నాం కదా, వాళ్ళు టీవీకి రాసుకునే ఒక వర్గం ఉంది కదా, వాళ్ళకి వదిలేయచ్చు కదా అని చెప్పేసి అన్నట్టుగా నేను అదొకటి ఇంకా అక్కడ రెస్ట్లెస్గా వర్క్ చేయాలి. రాత్రి ఎవరు ఆర్టిస్ట్ లేకపోతే ఆర్టిస్ట్ రావట్లేదంటండి అని చెప్తే స్క్రీన్ ప్లే మార్చేయాలి, కథ మొత్తం మార్చేయాలి, ఇలాంటివి ఏవో ఉంటాయని చెప్పేసి నేను రాయిందని చెప్పేసి గౌరవంగా అని చెప్పేసి వచ్చేసి మళ్ళీ 2వ రోజు పిలిపించారు. గురువుగారు సత్యానంద్ గారును శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు, ఇంకిద్దరు కలిసి నా చెరువైపు క్లాసు. నేను ఏమన్నా ఆర్ట్ డైరెక్షన్ చేయమన్నావా, నేను కెమెరా చేయమన్నావా, ఇది చేయమన్నావా, రాయమన్నాగా, నువ్వు రైటర్గా, రైటర్ అన్నాక అన్నీ రాయాలిగా, నోరు మూసుకుని రాయి అని చెప్పి అన్నారు గురువుగారు. అది కాదు, ఎక్కువ మాట్లాడుకో రాయి అని చెప్పేసాను కదా. గురువుగారి మీద గౌరవంతో ఇంకా ఆ ఒక్క దానికి పనిచేశాను నేను. ఈటీవీ 2లో ఈటీవీ 1 స్టార్ట్ అయినప్పుడు
మా గురువు గారు నడిమిడి నరసింహరావు గారు వండర్ బాయ్ ఫస్ట్ సీరియల్ అయిందండి. ఈటీవీ 2 స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ సీరియల్ నాదండి. అది నాకు ఒక చిన్న మెమరీ, మర్చిపోలేని మెమరీ. ఫ్యామిలీ సర్కస్ అని చెప్పి అది సక్సెస్ఫుల్గా ఓ 125-150 ఎపిసోడ్లు రన్ చేసాం. ఇంకా రన్ చేసిన తర్వాత రాయలేకపోయాడిని అంటే అంతలే 20 మినిట్స్ రోజుకి కంటెంట్ అండి. కానీ ఇది ఆలోచించి దీన్ని పేపర్ ఆర్డర్ వేసి దాన్ని ఇచ్చేసి, ఇంకోటి ఏంటంటే టీవీకి రాయలేకపోవడానికి సినిమా వాళ్ళకి టీవీ వాళ్ళకి అంత తేడా ఏంటని అంటే, సినిమాలో మనకి షార్ప్గా చెప్పాలి, టప్ 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 అని వెళ్ళాలి. ఇంకా టీవీలో ఏంటంటే అప్పుడే సీన్ అయిపోయింది అనేవాళ్ళు. స్లైడ్స్ ఏంటి అయ్యో సార్ ఇంకా నేను వాళ్ళకి అదే చెప్పాను, నేను నా స్టైల్లో రాస్తాను, సినిమాలాగా రాస్తాను. మీకు కావాల్సిన 20 మినిట్స్లో స్టఫ్ ఇస్తాను. లాగడాలు ఏంటి ఇలా వచ్చావు, అవును వచ్చాను, అదే ఎందుకు వచ్చాను, అదే ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను, రాకూడదా, ఇలా ఉండదండి, సినిమాలాగే ఉంటుంది. ఓకే డన్ అని చెప్పేసి అన్నారు. అలాగే చేశాను. ఇంకా అసలు ఓటీటీ ఎలా ఉండింది? ఓటీటీ గుడ్ అండి. అసలు నేను ఎవరితో కలిసి వర్క్ చేశారు ఓటీటీకి? మంచు విష్ణు, ఆయన ప్రొడక్షన్ 24 ఫ్రేమ్స్లో, శ్రీకాంత్ గారు చదరంగం అని చెప్పి వెబ్ సిరీస్ జీలో చేశారండి. ఆ తర్వాత G5లోనే ఓ 2-3 సినిమాలు కూడా ఓటీటీకి రాశాను. ఓటీటీ వెరీ ఫ్లెక్సిబుల్, హ్యాపీ అసలు. ఇంకా ఎందుకంటే ఇవాళ రేపు ఎంతమంది థియేటర్కి వెళ్తున్నారో తెలియదు, కానీ చాలామంది ఓటీటీలో అందరూ చూస్తున్నారు. ఓటీటీలు థియేటర్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఓటీటీ కొంచెం అతి అవ్వట్లా అక్కడ భాష కానీ అదే అండి. అంటే అది మన సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఉంటుంది. రైటర్ అని ఎవడం ఇలా రాయకూడదు అని చెప్పేసి నేను రాశాను. అదొకటి ఇప్పుడు ఇంకా సోనీ వేరే వాటిలో కూడా రావాల్సి ఉన్నాయండి. నెట్ఫ్లిక్స్లోనూ వాటిలోనూ 2-3, సోనీలోనూ ఇలాంటి 2-3 మన మర్యాదగా మన కంటెంట్ సినిమాకి ఎంత పద్ధతిగా ఓ సెన్సార్ ఉందని చెప్పి ఒక స్పృహతోటి ఎలాగైతే రాసామో దీన్ని కూడా అంతే స్పృహతోటి, అదే బాధ్యతతోటి. ఎందుకంటే ఇక్కడేదో స్వాతంత్రం వచ్చింది కదా అని చెప్పి ఇక్కడ ఒక రకంగా, అక్కడ స్వాతంత్రం లేదని ఇంకో రకంగా ఉంటే కనుక ఇది మర్చిపోతాం కొన్ని రోజులకి రాయడం. అంత విచ్చలు పెడితే అనగానే రాయాలనిపిస్తుంది. మీ ఆరాధ్య గురువులతో కలిసి పనిచేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా. అసలు అంటే చిన్నప్పటి నుంచి సినిమా లవర్స్ ఎవరికైనా సరే మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇంకా ఆయనే అసలు మాస్టర్. అసలు ఇంకా ఆయన దేవుడు. ఆయన ఒక టిపికల్ ట్రెండ్ కదా, చిరంజీవి గారు లాంటి ఆయనకి ఒక కొత్త మేనేజర్ ఇచ్చిన మనిషి. ఒక హీరోయిజం కానీ లేకపోతే ఒక కమర్షియల్ ఒక కథకి కమర్షియల్ హంగులు అద్దడం అనేది ఆయనకి అసలు పెన్నదో పెట్టిన విద్య. అలాంటిది నేను సత్యానంద్ గారితో అసిస్టెంట్గా ఎప్పుడు వర్క్ చేయలేదండి. అసలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రవితోటి వర్క్ చేస్తుంటే రవిబాబు సార్ అన్నాడు, నివాస్ మనకి ఎవరన్నా ఒక సీనియర్ మోస్ట్ రైటర్ గైడ్గా ఉంటే బాగుంటుందా, ఏమంటావు? నేను ఎప్పుడండి ఇంకో రైటర్ వస్తున్నా అంటే ఎప్పుడు రావద్దని అన్నాను. వాళ్ళు నాకు కాంపిటీషన్ అయిపోతారనో, వాళ్ళు అవతల వాళ్ళు, లేకపోతే నాకు అంచం వాళ్ళు లాగేస్తారనో ఎప్పుడు నేను భయపడను. ఎందుకంటే వాళ్ళు రాస్తే మనం రాద్దాం టగ్ ఆఫర్. అంటే సత్యానంద్ గారు గురువు గారు స్క్రీన్ ప్లే చేసేవారు, నేను డైలాగ్, అదేం కాంపిటీషన్ అని నేను అనుకోను. మాకు ఇంకా బలము. ఎన్ని చేశారు గురువుగారితో కలిసి? ఓ 12 సినిమాల దాకా. 12 చేశారు. ఏమన్నారు మీ గురువు గారు మీ గురించి? నేను చాలా ఇష్టం అసలు. అంటే అప్రిసియేషన్ అందుకున్నారు ఆయన నుంచి? ఈ రోజుకండి ఒక కొత్త కుర్రోడు కథ రాసుకుని గురుగారికి ఫోన్ చేసి, గురుగారు ఒక్కసారి కథ చెప్తానంటే టైం ఇచ్చి ఒక అరగంట ఓపిక్గా విని, ఓపిక్గా సలహాలు ఇచ్చి, నిజాయితీగా డెడికేటెడ్గా ఇచ్చేసి, ఆ కథ కనుక అద్భుతంగా ఉంటే ఆయన ఎవరైనా ప్రొడ్యూసర్లకి ఫోన్ చేసి, నేను ఒక కథ విన్నానండి ఒక కుర్రాడు దగ్గర, అది చెయ్యండి బాగుంటుందని చెప్పి ఆయన రికమెండ్ చేసింది నేను చూశానండి. స్వయంగా నేను చూశాను. ఆయన దగ్గర ఆ గుణం లేదండి అసలు. ఈజ్ ఫెంటాస్టిక్ అసలు. నేను అంటే ఒక వ్యక్తిగా, ఒక ఫ్రెండ్గా, ఒక ఫిలాసఫర్, ఒక గురువుగా, అంటే ఒక రైటర్గా ప్రతిదీ ఏ 360 డిగ్రీస్ ఏ డిగ్రీలో తీసుకున్నా కూడా ఆయన చాలా గొప్ప ఆయన అండి అసలు. ఆయన దగ్గర నుంచి ఆయనతో స్పెండ్ చేసే ప్రతి నిమిషం అదో ఎడ్యుకేషన్ అండి అసలు. అంత ఇది. ఎందుకంటే
మా అబ్బాయి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్తాను నాన్న అని చెప్పేసి అంటే ఓకే, నేను ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీ తిండి తింటూ ఇండస్ట్రీ బ్లడ్ ఉన్నప్పుడు నా కొడుకుని వెళ్ళొద్దాను చాలా తప్పు, అది బూతు. అయితే మా మా అబ్బాయి కూడా నేను మా మిస్సెస్ ఇద్దరు బాగా లిటరేచర్ బాగా చదువుతాం. మా అబ్బాయి కూడా చిన్నప్పటి నుంచి అలవాటు, వాడి కూడా రైటింగ్ కూడా రాయడం కూడా, ఇది వాడు కూడా 10th క్లాస్ నుంచి రాయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు గురువుగారికి చెప్తే ఏముంది ఎంకరేజ్ అయ్యి ఇంట్రెస్ట్ ఉంటే అది ఇదంటే అప్పుడు వాడు రాసిన 2-3 స్టోరీస్ గురుగారికి పంపిస్తే గురుగారు ఒకటి అన్నారు, ఫ్యాంటాస్టిక్, అది బాగా రాశాడు, డెఫినెట్గా నువ్వు ఎంకరేజ్ చేయొచ్చు తన్ని అని చెప్పి. అలాగా అంటే మీ గురువుగారి సలహాతో మీ అబ్బాయికి ఒక డైరెక్షన్ తీసుకున్నారు మీరు. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్గా చెప్తారు. ఆయన ఇప్పుడు బాగోపోతే ఒకసారి రవి సినిమాలన్నింటికి స్క్రీన్ ప్లే గురువుగారు, నేను డైలాగ్ వర్షన్ రీడింగ్ ఇచ్చేటప్పుడు గురువుగారు కూడా కూర్చుంటారు. కూర్చోగానే రవి ముందు నా ముందు చెప్పేస్తాను, నివాస్ బాగాలేదు నివాస్, ఆయన ఏమి వేషజాలు ఉండవు, మీ అవతలని ఏదో ఇచ్చేయాలని చెప్పేసి మళ్ళీ రాస్తాం. ఇంకా చెప్తారు అంత 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 లెంత్ రాయికి నివాస్, ఎందుకు అంత రాస్తున్నావు నువ్వు, డిస్క్ చేసేసి ఇలా సలహా ఇస్తారు. బాగాలేదు అని చెప్పండి, ఏం తప్పు చేస్తున్నావు అని చెప్తారు, దాన్ని దిద్దుతారు. ఆ గొప్పదనం ఉంది. అయితే నివాస్, ఒక కళ కోసం ఇంట్లో మొండిగా ఉండి బయటకు వచ్చి మీ కళని అచీవ్ చేసి మీరు కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని అంతా ముందుకు వెళ్ళిన మీకు, ఎవరి కంచం లాక్కునే ఆ లక్షణం లేని మీకు, మీ కంచం నిండిందా? మీకు నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ రెమ్యునరేషన్స్ కరెక్ట్గా ఇస్తారన్న ఇది నమ్మకాలు ఎవరి దగ్గర ఉండవు, యాక్చువల్గా కంప్లైంట్స్ ఉంటాయి. సో మీకు ఎలా ఉండింది? మీ కంచం నిండే ఉందా, కడుపు నిండుగానే ఉందా, లేకపోతే ఎలా ఉంది మీ ఆర్థిక పరిస్థితి? నిండుగా అంటే ఏ రోజు ఆకలి కానీ కష్టాలు కానీ ఇవేమీ పెద్దగా లేవు. అలా అని చెప్పేసి సంపాదించేసింది కూడా ఓహో అని చెప్పేసి ఏమీ లేదు. ఎందుకంటే నా తప్పే, నా స్వయంకో తప్పు కాదు. ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే ఇచ్చేయడము, లేకపోతే ఫైనాన్షియల్గా ఒక ఏమంటారు ప్లానింగ్ లేకపోవడము, లేకపోతే నన్ను ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇప్పుడు సంపాదిస్తున్నావు, ఇది ఇక్కడ ఇన్వెస్ట్ చేయి అని చెప్పడం అది లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా డబ్బులు వస్తే ఎవరన్నా అడిగితే ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు తిరిగి అడగకపోవడం. మీ రెమ్యునరేషన్స్ మీరు పడిన కష్టాలు మీకు వచ్చాయా, లేకపోతే ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు ఎగ్గొట్టే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇది బ్లాక్ అండ్ వైట్ నుంచి ఉండొచ్చు. నా ఒక్కడికి వచ్చిన కష్టమే కాదు, ప్రతి 24 క్రాఫ్ట్స్లో మనీ మేనేజ్మెంట్ విషయంలో మరి ఇప్పుడు ఆలోచనలు మారి అదే. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ప్లాన్డ్గా ఉండాలి. ఇంకా అంటే కొద్ది స్వార్థం కూడా మనిషికి కావాలి అనే విషయం నాకు అర్థం అవడానికి ఇంతకాలం పట్టింది. ఎందుకంటే నా చుట్టూ ఉన్న మనుషుల్ని చూసిన తర్వాత నేను ఎవరికైతే హెల్ప్ అయ్యానో వాళ్ళు నాకు రాయాలంటే తర్వాత చూద్దాము అని చెప్పేసి అంటే కూడా నేను రాసేసి ఇచ్చేసిన రోజులు ఉన్నాను. అలాంటి స్క్రిప్ట్ ఇప్పుడు 3-4 ఉన్నాయి ఇండస్ట్రీలో. నేను డైరెక్షన్ వైపు వెళ్తున్నారా నివాస్? ప్రస్తుతానికి అయితే ఏమి, మీ అబ్బాయిని పంపించారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు? ప్రస్తుతానికి అయితే ఏమీ లేదండి. నాకు దీనికంటే సరదాగా ఆర్టిస్ట్గా వేషాలు వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి. అయితే ఇకపై నివాస్ని ఆర్టిస్ట్గా చూడొచ్చా? ఆల్రెడీ నేను ఒక 30-40 సినిమాల్లో చేశాను. రెగ్యులర్ ఆర్టిస్ట్గా చూసే అవకాశం డెఫినెట్గా ఎవరైనా నాకు మంచి అవకాశం ఇస్తే డెఫినెట్గా ఐఎమ్ రెడీ. ఎందుకంటే ఆల్రెడీ నేను చేసున్నాను, అది పెద్ద ఇదేం కాదు. కాదే ఎందుకంటే మోస్ట్ ఆఫ్ రైటర్స్ ఎల్బి శివన్ గారు, మా గురువు గారు కానీ, భరణి గారు కానీ, ఆర్టిస్టులకి ఈజీ అవుతుందండి. ఎంఎస్ గారు అదే ఒక రచయితకి ఒక ఆర్టిస్ట్గా అన్నీ చాలా ఈజీ అనమాట. అతనికి ఎక్కువ ఫీడింగ్ ఇవ్వక్కర్లేదు డైరెక్టర్స్ వాళ్ళు, ఎందుకంటే ఓన్ చేసుకోగలం. శ్రీనివాస గారు మొన్న లాస్ట్ టైం చేసిన సినిమాలో పిలిచారు ఒక వేషానికి. ఇలాగా పిలిచి వెళ్ళాను ఈవినింగ్. వెళ్తే లొకేషన్కి వెళ్ళగానే అసిస్టెంట్ తీసుకొని సీన్ పేపర్ ఇచ్చాడు. సీన్ పేపర్ మొత్తం చదువుకుని శ్రీనివాస గారి దగ్గరికి వెళ్ళి, సార్ నా వేషం ఏది సార్ అని అడిగా. నీ వేషం కోసం ఇవ్వలేదు ఆ సీను, మళ్ళీ రా ఎక్కడికి వచ్చానని చెప్పాను. సార్ ఏం సార్ ఇదండి, ఇంకా టైం ఉంది షూటింగ్ అంటే ఈవినింగ్ నైట్ షూట్, నేను 5:30కి అలా వెళ్ళాను అనమాట. ఇంకా టైం ఉంది, 2 hours ఉంది, ఈ లోపల ఖాళీగా ఏం కూర్చుంటావు, రేయ్ నివాస్కి పెన్ను పేపర్ తీసుకొచ్చేవాడిని అన్న, పెన్ను ఉందండి అన్న, సరే పేపర్లు తెచ్చేవాడిని. కూర్చుని మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల ఇంప్రవైజేషన్ వస్తుందండి సీన్స్లో.
అని తర్వాత శివనాగేశ్వర గారు చదివి ఒరిజినల్ సీన్ కన్నా బాగుంది అని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేశారండి అసలు ఆ సీన్. అలాగే ఒక రైటర్ ఆర్టిస్ట్ అవడం వల్ల వచ్చే ఇదేంటంటే సీన్ ఇంప్రవైజ్ అవుద్ది. ఇప్పుడు దేవిప్రసాద్ గారు ఉన్నారు డైరెక్టరు, ఆయన అసలు చాలా సినిమాలు చేశారు. ఆయన అసిస్టెంట్గా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి చేశారు. ఇప్పుడు ఆయనకి కెమెరా ఫేవర్ తెలుసు, కథ తెలుసు, స్క్రీన్ ప్లే తెలుసు, డైరెక్షన్ తెలుసు. కాబట్టి ఆయనకి వేషం వస్తే డైరెక్టర్కి ఎక్కువ కష్టం ఉండదు ఇంకా. కాబట్టి నాకైతే అసలు మంచి వేషాలు వేసుకుందాం అని చెప్పేసి ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ నివాస్. ఒక మంచి రచయిత, ఒక మంచి నటుడిగా మారే క్రమాన్ని మళ్ళీ చూడాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.